తిరుపతిలో వైసీపీ సన్నాహక సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి సీటు రాని అభ్యర్థులు డుమ్మా కొట్టారు. సమావేశానికి రాని ఎమ్మెల్యేల్లో ఎంఎస్ బాబు, గుమ్మనూరు జయరాం, ఆదిమూలం, నవాజ్ భాషా, మడకసిర ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సమావేశం మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోంది. రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో అనంతపురం సిద్ధం సభ ఏర్పాట్లపై చర్చ జరుగుతోంది. తిరుపతిలో ప్రస్తుతం వైసీపీ సన్నాహక సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి సీటు రాని అభ్యర్థులు డుమ్మా కొట్టారు. సమావేశానికి రాని ఎమ్మెల్యేల్లో ఎంఎస్ బాబు, గుమ్మనూరు జయరాం, ఆదిమూలం, నవాజ్ భాషా, మడకసిర ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సూపర్ సక్సెస్ అవడంతో ఉత్సాహంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఉత్సాహాన్ని కూడా రాయలసీమలో కూడా కొనసాగించాలని చెప్పి. హలో అన్నా, సార్ రాయలసీమ నిర్వహించేటువంటి కేడర్కి సంబంధించినటువంటి సిద్ధం సభ సంబంధించి కొద్దిసేపటి క్రితమే సన్నాహక సమావేశం అనేది కూడా ప్రారంభమైందని చెప్పుకోవాలి. మొత్తం పెద్దిరెడ్డి అధ్యక్షతన మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి 52 స్థానాలకు సంబంధించి దాదాపు 49 మంది ఎమ్మెల్యేలందరూ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రం ఈ సమావేశానికి డుమ్మా కొట్టడం కూడా జరిగింది. ఎవరైతే సీటు రానటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. సత్తివేడులో ఆదిమూలం కావచ్చు, మదనపల్లిలో నవాజ్ భాషా, పూతలపట్టులో ఎంఎస్ బాబు, మడకలో తిప్పేస్వామి లాంటి వాళ్ళందరూ కూడా ఈ సభకు ఏదైతే సమావేశానికి హాజరు కాలేదు. మిగిలిన వారందరూ కూడా అయితే అనంతపురంలో నిర్వహించేటువంటి సిద్ధకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి కూడా ఒక సభ అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది. వైజాగ్లో, విశాఖపట్నంలో ఇప్పటికే భీమిలి సభ సూపర్ సక్సెస్ అవడంతో అదే ఉత్సాహాన్ని రాయలసీమలో కూడా కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో రాయలసీమ నిర్వహించేటువంటి సభ నా భూతో నా భవిష్యత్తుగా ఉండాలి, దానికంటే అంతకు మించినటువంటి రెట్టింపు ఉత్సాహం అనేది కూడా ఈ సభతో రావాలి. రాయలసీమలో ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కేడర్కు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశా నిర్దేశం అనేది కూడా చేయబోతున్నట్టుగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చెప్పడం కూడా జరిగింది. దాదాపు 5 లక్షల మందికి పైగా కూడా వచ్చేలాగా కూడా ఈ యొక్క సిద్ధం అనేది కూడా రాయలసీమలో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చే నెల 10వ తారీఖు కానీ 11వ తారీఖు కూడా ఈ యొక్క సభ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 3వ తారీఖున నిర్వహించాల్సినటువంటి ఏలూరు సభ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఒక వారం పాటు కూడా ఈ యొక్క సభ అనేది కూడా పోస్ట్పోన్ అనేది కూడా జరిగింది. అయితే మొత్తానికి రాయలసీమలో గత ఎన్నికల్లో దాదాపు 52 స్థానాలకు 49 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి మాత్రం 52 స్థానాలను ఖచ్చితంగా గెలవడమే లక్ష్యంగా కూడా టార్గెట్గా కూడా పెట్టుకున్నామంటూ కూడా మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఈ మేరకు గతంలో రాయలసీమ అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత పట్టున్నటువంటి ప్రాంతంగా కూడా చెప్పుకోవాలి. 2019లో దాదాపు 49 స్థానాలు వస్తే దానికి ముందు 2014లో కూడా మెజారిటీ స్థానాలను కూడా రాయలసీమలోనే సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఇక్కడ అదే సీన్ రిపీట్ చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ విధంగానే ముందుకు వెళ్లడంలో లక్ష్యంలో భాగంగానే రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాల యొక్క సభ పెడితే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మొత్తం రాయలసీమ జిల్లాల అన్నిటి మీద కూడా ప్రభావం చాలా పెద్దగా చూపిస్తుందనేటువంటి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి భీమిలిలో ఏదైతే ఏ విధంగా సిద్ధం సభ నిర్వహించారో అదేవిధంగా కేడర్తో మమేకం అవ్వడానికి, కేడర్కు దిశానిర్దేశం చేయడానికి కూడా అనంతపురంలో వచ్చే నెల 10వ తారీఖు కానీ 11వ తారీఖున ఈ యొక్క సభను అనేది కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉండాలి, ఎంత మంది అనేది హాజరవుతారనే దాని మీద అన్నిటి మీద కూడా ఒక అంచనాకు అనేది కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా రావడం కూడా జరిగింది. ఇప్పటికే రాయలసీమలో కొద్దిమంది నేతలు పార్టీని వదిలి సీటు రానటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సభ ద్వారా ఇప్పటికీ కూడా రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా ఉంది. ఆ బలాన్ని వెలుగెత్తి చాటి చెప్పేలాగా కూడా ఈ యొక్క సిద్ధం సభ రాయలసీమలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా ఈ యొక్క మీటింగ్ ప్రధాన సారాంశంగా కూడా మనకు అర్థమవుతోంది. భోగి, థ్యాంక్ యూ కార్తీక్.